స్వాగతం. హైదరాబాద్ ప్యారడైస్ బిర్యానీతో ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ ఫర్ లూప్ లాజిక్ గురించి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. హైదరాబాద్‌లోని లెజెండరీ ప్యారడైస్ బిర్యానీ కిచెన్‌లో ఒక కుక్ ఉన్నాడు. ఆయన ఒక్కసారి కూడా ప్లేట్ స్కిప్ చేయరు. ఆయన ప్లేట్ 1 నుంచి స్టార్ట్ చేస్తారు. రైస్, మీట్, సాఫ్రాన్ వేస్తారు. నెక్స్ట్ ప్లేట్‌కి వెళ్తారు. ప్రతి ప్లేట్‌లో ఎగ్జాక్ట్ సేమ్ స్టెప్స్ ఉంటాయి. రైస్, మీట్, సాఫ్రాన్ పర్ఫెక్ట్ ఆర్డర్‌లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక ఫార్ లూప్‌లో రిపిటిషన్ విత్ డిసిప్లిన్ అనేది సోల్. ప్రతి ప్లేట్ పైన ఉండే కుక్స్ కౌంటర్ లాంటిది లూప్ వేరియబుల్. నేను ఇప్పుడు ప్లేట్ 3 మీద ఉన్నాను. ప్రతి ప్లేట్‌తో ఇది ఆటోమేటికల్లీ అప్డేట్ అవుతుంది. చివరి ప్లేట్ సర్వ్ చేసేసరికి కుక్ ఆపేస్తాడు. ఎక్స్‌ట్రా వర్క్ ఏమీ లేదు. స్కిప్పింగ్ ఏమీ లేదు. ఆ సీక్వెన్స్ న్యాచురల్‌గా ఎండ్ అవుతుంది. అదే ఫార్ లూప్ గ్యారంటీ. మా పైథాన్ పారడైజ్ కుక్ ఇక్కడ ఉన్నారు. ఫార్ లూప్ ఇలా చెప్తుంది. 1 నుండి 6 వరకు ఉన్న ప్రతి ప్లేట్‌ని సర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు. రేంజ్ 1, 6 ఎందుకు రేంజ్ 1 కాదు? ఎందుకంటే సెకండ్ నంబర్ కంటే ముందు రేంజ్ స్టాప్ అవుతుంది. 1 నుండి 6 వరకు రేంజ్ ఉంటే మనకు 1, 2, 3, 4, 5 వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ 5 ప్లేట్స్. ఆ కుక్ మూవ్ అవుతుంటే చూద్దాం. రన్ చేద్దాం. 5 ప్లేట్స్ ఆర్డర్ ప్రకారం సర్వ్ చేస్తారు. స్కిప్ చేయకూడదు. జావా లేదా సి నుంచి వస్తే. ఇది ఫెమిలియర్‌గా అనిపిస్తుంది. ఫార్ లూప్స్‌లో కూడా జీరో బేస్డ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తారు. పైథాన్‌లో రేంజ్ కూడా అంతే పనిచేస్తుంది. రేంజ్ 5 అంటే రేంజ్ 0, 5 ఇది 0 నుండి స్టార్ట్ అవుతుంది. 1 నుండి కాదు. ఇది బిగినర్స్‌ని ప్రతిసారి క్యాచ్ చేస్తుంది. ఈ కోడ్ రన్ చేసి పైథాన్ ఏం ఇస్తుందో చూద్దాం. 0 నుండి 4 వరకు 5 వాల్యూస్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. రైట్ వే చూపించడానికి ముందు కుక్ ప్లేట్ తీసేసి సర్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మేము ఆర్డర్స్ మీద లూప్ చేసి ఆ లూప్‌లో ఉన్న ప్రతి ఐటెమ్‌ని రిమూవ్ చేస్తాము. ఇది రీజనబుల్‌గా ఉంది. కానీ అవుట్‌పుట్ చూడండి. లూప్ కింద లిస్ట్ ష్రింక్ అవుతుంది. కాబట్టి పైథాన్ ఐటెమ్స్ స్కిప్ చేస్తుంది. దాన్ని రన్ చేసి కేయాస్ చూడండి. 2 ఐటెమ్స్ మాత్రమే మిగిలి ఉండాలి. కానీ షోర్బా, పాపడ్ మాత్రం కనిపిస్తున్నాయి. లూప్ మధ్యలో లిస్ట్ ష్రింక్ అవ్వడం వల్ల పైథాన్ వాటిని స్కిప్ చేసింది. డైరెక్ట్‌గా ఇటరేట్ చేసేటప్పుడు లిస్ట్‌ని మోడిఫై చేయకండి. రైట్ వే లిస్ట్‌ని టచ్ చేయకుండా ఇటరేట్ చేయండి. పారడైజ్ కుక్ ట్రే నుండి ఐటెమ్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకునేట్టు ఫార్ లూప్ ఒక్కొక్కటిగా ఐటెమ్స్‌ని చదువుతుంది. రైతా, షోర్బా, ఎగ్, పాపాడ్. స్కిప్పింగ్ ఏమీ ఉండదు. కేయాస్ ఏమీ ఉండదు. హుడ్ కింద పైథాన్ ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తుంది. అది లిస్ట్‌లో కరెంట్ పొజిషన్‌కి పాయింటర్ హోల్డ్ చేస్తుంది. ప్రతి ఆర్డర్‌ని కరెక్ట్‌గా సర్వ్ చేద్దాం. 4 ఐటెమ్స్ ఆర్డర్‌లో సర్వ్ చేశాము. ఎలాగో గమనించండి. మా పారడైజ్ కుక్‌కి ఒక స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్ ఉంది. వెజిటేరియన్ ఐటెమ్స్ మాత్రమే సర్వ్ చేయండి. ఫర్ లూప్ మెన్యూలోని ప్రతి డిష్‌ని విజిట్ చేస్తుంది. కానీ ఇఫ్ కండిషన్ మాత్రం గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. ఆ డిష్ వెజ్ అయితే సర్వ్ చేయండి. లేదంటే సైలెంట్‌లీ వెళ్ళిపోండి. వెజిటేరియన్ ఫిల్టర్ రన్ చేద్దాం. రైతా, షోర్బా మాత్రమే తినాలి. ఎగ్, చికెన్ తినకూడదు. ఇంకోటి మీకు ప్లేట్ నంబర్, ఐటెమ్ నేమ్ 2 అవసరమైనప్పుడు ఎన్యూమరేట్ యూజ్ చేయండి. ఇది మీకు ఇండెక్స్‌ని, వాల్యూని ఒకే క్లీన్ లూప్‌లో ఇస్తుంది. మాన్యువల్ కౌంటర్ వేరియబుల్ లేదు. ట్రాకింగ్ కూడా నేను సెపరేట్‌గా పెట్టుకున్నాను. మా పారడైజ్ కుక్ గుర్తుంటారా? ఏ ప్లేట్‌లో ఉన్నాడో ఎప్పుడూ తెలుసుకునేవాడు కదా! ఎన్యూమరేట్ వల్ల పైథాన్‌కి ఆటోమేటికల్లీ అదే అవేర్‌నెస్ వస్తుంది. చూద్దాం. ఎన్యూమరేట్ ఇన్ యాక్షన్ చేద్దాం. ప్లేట్ 1 రైతా, ప్లేట్ 2 షర్బా, ప్లేట్ 3 పాపడ్. నంబర్, ఐటెమ్ 2 కలిపి 0 ఎక్స్‌ట్రా కోడ్‌తో. అదే పైథానిక్ థింకింగ్ బ్యూటీ. ఎక్స్‌ప్రెసివ్, క్లీన్, ఎలిగెంట్.